ఈరోజు వీడియో కూడా మళ్ళీ మా ఆర్హగాడి బర్త్డే సెలబ్రేషన్ గురించి. నిజం చెప్పాలంటే ఆర్హగాడి బర్త్డే మీద ఇంకెన్ని వీడియోస్ వస్తాయో నాకు కూడా తెలీదు. ఎందుకంటే ప్రతి చిన్న మెమరీ కూడా నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. అందుకే ఇవన్నీ వీడియోస్ రూపంలో సేవ్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఆర్హగాడి బర్త్డే May 31 కదా. ఎవ్రీ ఇయర్ తన బర్త్డే సమ్మర్ హాలిడేస్లోనే వస్తుంది కదా. అందుకే మేము ఏదో ఒక ప్లాన్ ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఏదన్నా అంటే వెకేషన్ వెళ్ళినట్లు ఉంటుంది, ఏదో అవుట్ ఆఫే అనుకుంటాం. ఎందుకంటే సమ్మర్లో రాకీకి హాలిడేస్ కాబట్టి ఎక్కడైనా అవుట్ ఆఫ్ వెళ్ళాలన్న ప్లానే ఉంటుంది ఎప్పుడు మాకు ఆర్హగాడి బర్త్డేకి. ఈసారి ఏంటంటే ఫ్లాట్లో పిల్లలందరూ ఆర్హగాడికి బాగా అలవాటు అనమాట. నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళందరినీ పిలిచి సెలబ్రేట్ చేస్తే బాగుంటుందేమో. ఆల్రెడీ మేము వెళ్ళాము, అవుట్ ఆఫ్ వెళ్ళాము, వచ్చేసాక చేద్దాం అనిపించింది. వచ్చాక కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి కొంచెం సిక్ అయ్యామన్నమాట. సో ఒక 3 days అలా రెస్ట్ తీసుకొని June 4th అయితే ప్లాన్ చేసామన్నమాట ఇలా ఫ్లాట్లో పిల్లలందరితో. ఇదైతే మా ఫ్లాట్లో సెలబ్రేట్ చేసిన ఆర్హగాడి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అనమాట. అయితే మా ఫ్లాట్లో పిల్లలు ఎలా ఉంటారంటే ఎవరి బర్త్డే అయినా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆర్హగాడి కోసం నేను చాలా డ్రెస్సెస్ కొన్నాను, కానీ ఏది వేశాను అనే సాటిస్ఫాక్షన్ లేదనమాట. అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు. చివరికి ఒక లంగా జాకెట్ సెట్ అయితే ఉంది కదా, అసలు మెయిన్ డ్రెస్ అనమాట. అది ఈరోజు వేసి చక్కగా అలా పూల జడ లాగా వేసామన్నమాట. అది అసలు ఎలా వేయాలనేది నాకు జీరో ఐడియా అనమాట. అది ఎలా వేయాలో కూడా నాకు తెలీదు. ఎలాగోలా సెట్ చేసా, బట్ బాగానే ఉంది పడిపోకుండా. ఆర్హగాడు కూడా క్యారీ చేస్తాడా లేదా అనేది కొంచెం డౌట్ ఉండింది. వాడు మాత్రం బాగానే క్యారీ చేశాడు. నిజానికి ఆ జడ వేసిన తర్వాత లుక్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ పట్టు లంగా జాకెట్ కూడా వాడికి స్మూత్గా ఉంది కదా, ఇక్కత్ పట్టు అయ్యేసరికి వాడు ఈజీగా క్యారీ చేశాడు. బాగుంది లుక్ అయితే ఓవరాల్గా. నేను ఎప్పటి నుంచి ఈ కాంబినేషన్లో ఆర్హగాడికి తీసుకోవాలని అనుకుంటున్నా. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. అయితే ఈ అపార్ట్మెంట్లో నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే ఎవరి బర్త్డే అయినా అది ఎవరి ఫంక్షన్ అది ఒక్కరి ఫంక్షన్లా ఉండదన్నమాట. అందరి ఫంక్షన్లానే ఉంటుంది. పిల్లలందరూ కలిసి వచ్చి డెకరేషన్స్ హెల్ప్ చేస్తారు, బెలూన్స్ కట్టడం, సెటప్స్ చేయడం, చిన్న చిన్న పనులు చేయడం, అక్క ఏమైనా హెల్ప్ చేయాలని అడిగి మరీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. పిల్లలందరూ ఒకరితో ఒకరు చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్స్లో ఎక్కువ ఉండే కాలం కదా ఇది. ఇలా కలిసి ఆడుకోవడం, మాట్లాడుకోవడం, ఒకరి బర్త్డేని ఇంకొకరు సెలబ్రేట్ చేయడం చూస్తే ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చేసి కూడా మంచి పని చేశాను అనిపించింది నాకైతే. బర్త్డే అయిపోయాక, ఆ రోజు సెలబ్రేషన్ అయిపోయాక ఇంకా ఆర్హగాడిని చూడండి, అందరూ రాకముందే చక్కగా రెడీ అయ్యి కూర్చొని అందరూ వచ్చే టైంకి జడ అయితే మొత్తం ఊడిపోయింది. స్టార్టింగ్ క్లిప్స్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ యాడ్ చేస్తాను, అక్కడ చూడండి. బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. బర్త్డే తందే కదా, అందుకే హడావుడి మొత్తం తందే ఉంది. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. వాడికి కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా కిడ్స్తో సెలబ్రేట్ చేయడం. ఇది సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే నార్మల్గా చేసేసాము, అవుట్ ఆఫ్ వెళ్ళాము. సో ఈ పిల్లలందరితో కలిసి వాడు కూడా హడావిడి చేయడానికి రెడీ అయిపోయిందనమాట. అంతలో ఆర్హగాడు మాత్రం తన పనిలో మాత్రం బాగా బిజీ ఉంది. ఇంట్లో అటు ఇటు తిరుగుతూ రౌండ్స్ వేస్తూ అందరినీ చూసి మురిసిపోతూ బాగా సిగ్గుపడింది అనమాట ఆ రోజు. ఇంకా సునీల్ ఏమో ఇంక తెలిసిందే కదా, యాజ్ ఎ ఫాదర్ హడావుడి అనమాట. ఇంకా పిల్లలందరికీ డిన్నర్ ప్లాన్ చేసాం. ఇంకా ఫుడ్ తీసుకురావడానికి, ఇంకా కేక్ ఆర్డర్ అయిపోయింది, ఇంకా అది తీసుకురావడానికి అయితే ఆయన పనిలో ఆయన ఉన్నాడు. కొద్దిసేపటికి ఇంకా పిల్లలందరూ వచ్చేసారు అన్నమాట. 1 by 1 వచ్చి ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలందరూ డ్యాన్స్ చేశారు. ఆల్మోస్ట్ 12 o'clock ఇక్కడే ఎంజాయ్ చేశారనమాట. బాగా మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ సౌండ్స్ పెట్టి బాగా డ్యాన్స్ చేశారు. వాళ్ళు కడుపు నిండా తిని ఫుల్గా ఎంజాయ్ చేయాలి, మాకు మాత్రం రిస్ట్రిక్షన్స్ అలా ఉండకూడదు ఏ పార్టీ అయినా అని నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట. కొన్ని ఫంక్షన్స్లో పిల్లలు కొంచెం ఫ్రీగా ఉండలేరు, కానీ మా ఇంట్లో వచ్చినప్పుడు అలాంటి ఫీల్ వాళ్ళగా అనిపించకూడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే అది పార్టీ పిల్లలది కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలనేది నాకు ఉండిద్ది అనమాట. వాళ్ళు హ్యాపీ ఉండాలి అని చెప్పి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ ప్రిట్టి అండ్ ప్రీషియస్ గిఫ్ట్స్ అయితే ఆర్హగాడికి ప్రజెంట్ చేశాడు. ఆర్హమ్మ కేక్ గురించి చెప్పాలంటే ఈసారి కేక్ని నేను ఇలా కొంచెం స్పెషల్గా డిజైన్ చేయించాను. ఆర్హగాడికి నేను
ఎప్పుడూ రౌండ్గా సర్కిల్ షేప్స్లో అలా తీసుకుంటూ ఉంటాం కదా, అది రెగ్యులర్గా అనిపించి ఈసారి ఎందుకో రెక్టాంగులర్ షేప్ చేయిద్దాం అనిపించింది. అండ్ దట్టు దాని మీద నాకు నచ్చిన ఆర్హగాడిని నేను ముద్దుగా పిలుచుకునే నేమ్స్ అన్నీ దాని మీద రాయించా అనమాట. చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చుట్కీ అని, లవ్ అని, క్యూటీ పై, డవ్ ఇలా చాలా ప్రేమగా పిలిచే పేర్లన్నీ ఆ కేక్ మీద రాయించామన్నమాట. స్పెషల్గా ఉంది. అండ్ దట్టు ఎందుకంటే నేను అలా ప్లాన్ చేశాను, ఇలా సర్క్యులర్ షేప్స్ ఇంకో కొంచెం హెవీ అయితే క్రీమ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఈ పిల్లలు తినడానికి ఎగుటుగా అనిపిస్తుంది అని చెప్పి క్రీమ్ తక్కువ ఉండేలాగా ఇలా ప్లాన్ చేశాను అనమాట. అప్పుడు పిల్లలు కూడా చక్కగా తింటారు, తినడానికి ఈజీగా ఉండాలి అండ్ చూడడానికి లుక్గా కూడా బ్యూటిఫుల్గా ఉండాలి, కొంచెం యూనిక్గా అనిపించాలన్నట్లు నేను ఇలా సింపుల్ డిజైన్తో వెళ్ళిపోయాను. కేక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది ఈసారి కేక్ అనేది. మీరు కూడా కేక్ని చూసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇంకా అందరూ ఎదురు చూసిన కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. ఆర్హా గారు చక్కగా కేక్ కట్ చేసేసింది. అందరూ కలిసి హ్యాపీగా బర్త్డే సాంగ్ పాడారు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ, ఫోటోలు దిగుతూ, వీడియోలు తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఫుడ్ డిన్నర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. డిన్నర్ అయిపోయాక ఇంకా వాళ్ళు గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు, సరదాగా మాట్లాడుకున్నారు, ఆడుకున్నారు, కొట్టుకున్నారు, డ్యాన్స్ చేశారు, ఇలాగ చాలా ఫైటింగ్స్ చేసుకున్నారు. ఇలా చాలా చాలా థింగ్సే జరిగాయి. ఇవన్నీ చూసి మాకు కూడా హార్ట్ ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అనేది. అయితే నిజానికి ఈ వీడియో యూట్యూబ్ కోసం మాత్రమే కాదు, నా మెమరీస్ కోసం కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటే ఆర్హా గాడి 2వ బర్త్డే, మా అపార్ట్మెంట్ పిల్లలు, వాళ్ళ నవ్వులు, ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి కదా. అందుకే ఈ వీడియో నాకు చాలా స్పెషల్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్హా గాడికి మీ ఆశీర్వాదాలు కామెంట్స్లో తెలియజేయండి. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ ఇదే గాయ్స్. నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆర్హా గాడికి కిడ్స్ అందరూ ప్రజెంటేషన్ వాళ్ళ ప్రీషియస్ గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.